హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలోని జీబ్రానిక్స్ నుంచి జెబ్ ఫేమ్ స్పీకర్స్ 2.0 స్పీకర్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. యాక్చువల్గా నా దగ్గర ప్రీవియస్ గా ఆల్రెడీ ఒక స్పీకర్స్ ఉండేవి. ఆల్మోస్ట్ 3 years అయ్యింది. అది చాలా బాగానే వర్క్ అయ్యింది, కానీ జస్ట్ ఒక 1 month బ్యాక్ నుంచి అది సౌండ్ అనేది తగ్గిపోతుంది అనమాట. బేసిక్ ఏంటంటే మనం బడ్జెట్ లో కొనేటప్పుడు అది మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేనైతే అది అనుకున్నాను ఒక 2 years వర్క్ అవుతుంది, కానీ 3 years అయితే బాగానే వచ్చింది. అసలు కంపెనీ పేరు కూడా తెలియదు. అప్పట్లో బిలో 500 రూపీస్ అని కొడితే అది వచ్చింది. ఇక మీకు చూపిస్తాను కావాలంటే నేను ప్రీవియస్ గేట్ వాడాను. బట్ ఇప్పుడు అలా కాదు, మంచి కంపెనీ కొందామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. అందుకే జీబ్రానిక్స్ చూస్ చేసుకున్నాను. బేసిక్గా జీబ్రానిక్స్ చాలా చాలా మంచి సౌండ్ అవుట్పుట్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. నా ప్రీవియస్ బిల్డ్ క్వాలిటీ బాగుండేది కాదు. అది ఒకసారి కింద పడిపోతే ఏకంగా పోయి చిట్లిపోయింది. బట్ ఇది అలా కాదు, బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం సూపర్ గా ఉంది. 500 రూపీస్ బిలో అయినా కూడా 500 రూపీస్ లాగా కనిపించదు. ఒకసారి దీన్ని ఎలా ఉంది, దీని అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బేసిక్గా అన్బాక్సింగ్ చేయడానికి ఏం పెద్దగా లేదు ఇందులో. జస్ట్ ఏంటంటే నార్మల్ గా ఒక స్పీకర్ మాత్రమే, 2 స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. జస్ట్ అలానే ఉంది. మనకి ఈవెన్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశారు. స్పీకర్స్ మాత్రం నీట్ గా ప్యాక్ చేసి బబుల్ ర్యాప్ లోని ప్యాక్ చేసి అయితే ప్రొవైడ్ చేశారు. దీని తలక ఆర్ఎంఎస్ వచ్చేసరికి మనకి 5 watts ఆర్ఎంఎస్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇది 5, ఈ స్పీకర్ తలకది 2.5, రెండు కలిపి 5 watts ఆర్ఎంఎస్ అయితే ఉంది. దాని తర్వాత మనకి యూఎస్బి పవర్డ్ అనమాట. తర్వాత వాల్యూమ్ కంట్రోల్ కూడా ఉంది. మనకి ఇందులోనే వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆక్స్ ఇన్పుట్ ఆబ్వియస్ గా మనకి 2.0 ఆక్స్ ఇన్పుట్ ఉంటుంది. అండ్ ఇది చూస్తే మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంది. దీని మీద మనకి 849 రూపీస్ అయితే ఉంది, కానీ నాకైతే బిలో 500 రూపీస్ అయితే నాకు ఇది అవైలబుల్ గా ఉంది. ఇక దీని బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మనకి ఫ్రంట్ గ్రిల్ వచ్చేసరికి మనకి మెటల్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ప్లాస్టిక్ కాదు అది. అండ్ లోపల నుంచి చూస్తే మీకు క్లియర్ కనిపిస్తుంది. మనకి డ్రైవర్స్ కూడా క్లియర్ కనిపిస్తున్నాయి. అండ్ అవుట్పుట్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి మ్యాటీ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ గా గ్లాసీ ఫినిష్ చాలా మంది అట్రాక్ట్ అవుతారు, కానీ డస్ట్ ఎక్కువ పడిపోతుంది. సో అట్లా కాకుండా మనకి మ్యాటీ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేస్తే చాలా చాలా బాగుంది. మనకి డిజైనింగ్ బాగుంది. అండ్ పట్టుకుంటే మనకి బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. బిలో 500 రూపీస్ లాగా కనిపించలేదు. ఒకసారి అవుట్పుట్ ఒకసారి చూద్దాము. అవుట్పుట్ చూసారు కదా, చాలా చాలా బాగుంది. అంటే నేనైతే అస్సలు అంటే 500 బిలో తీసుకున్నా కూడా నాకైతే చాలా చాలా నచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత అవుట్పుట్ ఉంటుందని. అంటే నేనైతే బేసిక్ గా జస్ట్ యూట్యూబ్ చూడడానికి లేదా మూవీస్ చూడడానికి, మా ఫాదర్ జస్ట్ యూట్యూబ్ లోని వీడియోస్ ఏవో చూసుకోవడం కోసం అది అలా 2.0 పర్చేస్ చేస్తాను. కానీ ఇన్ కేసు మీరు ఏమైనా ఎడిటింగ్ పర్పస్ కోసం కానీ లేకపోతే ఏదైనా ఇంకేదైనా గేమింగ్ పర్పస్ కోసం అయితే నేనైతే సజెస్ట్ చేయను. 2.1 అట్లీస్ట్ 2.1 ఉంటే బాగుంటుంది. లేదంటే ఈ మధ్యన మనకి సౌండ్ బాక్స్ వచ్చేస్తున్నాయి కదా, అది పర్చేస్ చేసుకుంటే చాలా మంచిది జీబ్రానిక్స్ నుంచి. యాక్చువల్గా నేను వాటి తలక ఇది కూడా సర్చ్ చేశాను. ఈ ప్రాసెస్ లో సర్చ్ చేసేటప్పుడు అవి కూడా సర్చ్ చేశాను. వాటి తలక లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా తీసుకోండి. దీని తలక లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇంతే, ఇందులో చూడడానికి చేయడానికి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమీ లేదు. నాకు సౌండ్ అవుట్పుట్ అయితే మెయిన్ గా నచ్చింది. ఇన్ కేసు ఇలాంటి వీడియోస్ కావాలంటే టెక్ తేజ తెలుగుని ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.